8వ అధ్యాయము 28వ వచనము. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతున్నాయి. అది ఏదైనా సరే, అది ఎంత చేదైనటువంటి పరిస్థితి అయినా సరే, ఎంత బాధ కలిగించే పరిస్థితి అయినా సరే, అది ఎంత సంతోషంగా ఉన్న పరిస్థితి అయినా సరే, కానీ సమస్తము సమకూడి మేలు కొరకై జరుగుతున్నాయి. చాలామంది జీవితాల్లో ఇది ఎందుకు జరుగుతుంది? నా జీవితంలో నేనెందుకు ఇటువంటి అనారోగ్య పరిస్థితి నుంచి వెళ్ళాలి? నేనెందుకు ఇంత బాధాకరమైన పరిస్థితి నుంచి వెళ్ళాలి? నాకే ఎందుకు జరుగుతుంది? అందులో నేను పరిచర్య చేయాలనే తృష్ణ కలిగి ఉన్నాను, దేవుని యందలి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాను, ఆత్మీయత యందలి ఆసక్తి కలిగి ఉన్నాను. మరి నా జీవితంలోనే ఎందుకు ఈ వ్యతిరేకతలు, ఈ పోరాటాలు, ఈ ఒంటరి స్థితి, ఈ భయంకరమైన పరిస్థితులు నేను ఎందుకు రుచి చూడాలి? అయితే దేవుడు అంటున్నాడు, సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. నేను